కిడ్నీ రోగులకి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పుకొచ్చింది. ఎస్, వితంతువులు పింఛన్, అలాగే ఒంటరి మహిళలు, అలాగే వృద్ధాప్య పింఛన్, అలాగే వికలాంగులు, ఇటువంటి అందరికీ కూడా పెన్షన్ ఇస్తున్నటువంటి రేవంత్ సర్కార్ ఇప్పుడు తాజాగా ఆ పెన్షన్ జాబితాలో ఇప్పుడు తాజాగా ఈ యొక్క కిడ్నీ బాధితులను కూడా చేర్చినటువంటి అంశం నిజంగా కిడ్నీ బాధితులందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే డయాలసిస్ రూపంలో కొన్ని వందలాది వేలాది రూపాయలు ప్రతి నెల ఖర్చు చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో వీరికి ఎంతో కొంత ఆసరాగా పెన్షన్ ఇస్తే వీళ్ళకి ఇతోధికంగా ఉపయోగపడుతుంది, తమ ప్రభుత్వానికి కూడా మంచి క్రెడిట్ వస్తుందన్నటువంటి ఒక సదుద్దేశంతో రేవంత్ సర్కార్ ఇప్పుడు కిడ్నీ బాధితులకి ఒక మంచి స్కీమ్ ఏర్పాటు చేసి, అంటే పెన్షన్ రూపంలో వాళ్ళకి నెలకి ఇంతని ఇచ్చే రూపంలో ఒక కార్యాచరణకి అయితే పూనుకున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ అయితే మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎస్, డయాలసిస్ పేషెంట్స్కి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పుకొచ్చింది. మే మాసంలో 4021 మంది డయాలసిస్ పేషెంట్స్కు పెన్షన్స్ మంజూరు చేసింది. డయాలసిస్ పేషెంట్స్కు నెలకు 2016 రూపాయలు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ హయాంలో కేవలం 4011 మందికి మాత్రమే డయాలసిస్ పేషెంట్స్కు ఆసరా పింఛన్ వచ్చేదని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. ఒక్క మే నెలలోనే అంతకు మించి పెన్షన్స్ మంజూరు చేసినట్లుగా పేర్కొంది. మంత్రి సీతక్క చొరవతో నూతన లబ్ధిదారుల ఎంపిక ఈ ప్రక్రియ అంతా జరిగినట్లుగా తెలుస్తోంది. మొదటిగా డయాలసిస్ పేషెంట్స్కు పెన్షన్స్ మంజూరు చేసినటువంటి ప్రభుత్వం త్వరలో హెచ్ఐవి పేషెంట్స్ కూడా అందించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. తమకు పెన్షన్స్ మంజూరు చేయాలని ఇప్పటికే 13,000 మంది హెచ్ఐవి బాధితులు దరఖాస్తులు చేసుకున్నారు. త్వరలో అన్ని రకాల నూతన పెన్షన్దారులను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ఆర్థిక శాఖ అనుమతులు కోరింది. అనుమతులు రాగానే నూతన పెన్షన్స్ అందించబోతోంది తెలంగాణ సర్కార్. ఇప్పటికే పెన్షన్స్ కోసం తెలంగాణ ప్రభుత్వం నెలకి సుమారుగా 993 కోట్లు అయితే ఖర్చు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా కొలువుదీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని మరోసారి నిరూపించుకుంది. దీర్ఘకాలిక మూత్రపిండాల సంబంధిత వ్యాధులతో జీవనం సాగిస్తూ డయాలసిస్ చికిత్స తీసుకుంటున్న అనేక మంది బాధితులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు విప్లవాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. దీనిలో భాగంగా కొత్తగా 4021 మంది డయాలసిస్ బాధితులకు ప్రతి నెల 2016 రూపాయల చొప్పున పెన్షన్ మంజూరు చేసింది. గత పాలనలో 4011 మంది డయాలసిస్ పేషెంట్స్ ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య మరింత పెరిగింది. డయాలసిస్ చికిత్స అనేది మూత్రపిండాలు పనిచేయని వారికి తప్పనిసరి అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ చికిత్స రోగులకు కేవలం శారీరక క్షీణతగానే కాదు, మానసిక ఒత్తిడి, ఆర్థిక భారాన్ని సైతం మోపుతూ ఉంటుంది. వారం వారం ఆసుపత్రులకు వెళ్ళి చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి వల్ల ఈ బాధితులందరూ కూడా సాధారణ పనులు కూడా చేయలేకపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దీంతో వారి కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడి పెరిగి నిత్య జీవనం దుర్భరంగా మారుతూ ఉంటుంది. ఈ క్లిష్ట పరిస్థితులను గుర్తించినటువంటి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వారి కష్టాలను తొలగించి కొంతమేర ఆర్థిక ఉపశమనాన్ని కల్పిస్తోంది. దీనివల్ల వారికి పోషకాహారం, అలాగే రవాణా ఖర్చులు, ఇతర అవసరాలకు ఈ నిధులను ఉపయోగించుకుంటారు అనేది రేవంత్ సర్కార్ భావనగా తెలుస్తోంది. ఇక పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకుని ఈ నూతన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగంగా పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ప్రజా పాలన నినాదానికి అనుగుణంగా అత్యంత అవసరమైన వారికి చేదోడు వాదోడుగా నిలబడాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని వేగవంతం చేసింది. డయాలసిస్ బాధితులతో పాటు హెచ్ఐవితో జీవిస్తున్న వారికి కూడా త్వరలో పెన్షన్స్ మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికే సుమారు 13,000 మంది హెచ్ఐవి బాధితులు ఈ సాయం కోసం అప్లై కూడా చేసుకున్నారు. వీరికి కూడా సాధ్యమైనంత త్వరగా ఆసరా పెన్షన్స్ అందించడానికి అవసరమైన ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తోంది రేవంత్ సర్కార్. రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను విస్తరించేందుకు, నూతన పెన్షనర్స్ను గుర్తించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ, ఆర్థిక శాఖ అనుమతుల కోసం వేచి చూస్తోంది. ఈ అనుమతులు రాగానే మరింత మంది అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్స్ అందే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ కోసం ప్రతి నెల 993 కోట్లు ఖర్చు చేస్తోంది. నూతన లబ్ధిదారుల చేరికతో ఈ వ్యయం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ అదనపు ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉందని కూడా రేవంత్ వెల్లడించారు. ఇది ప్రజల శ్రేయస్సు పట్ల ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తుందంటూ కూడా ఆయన తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లను నిలిపివేయడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని గత ఇదే ఏడాది
మే నెలలో వచ్చినటువంటి ఒక వార్తను కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 959 మంది ఉచితంగా డయాలసిస్ సేవలు పొందుతున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 447 మందికి పెన్షన్స్ మంజూరు కావడం లేదనేది ఆ వార్త యొక్క సారాంశం. ఆర్థికంగా చితికిపోయిన బాధితులు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలో పింఛన్లు ఇస్తామని అధికారులు చెబుతున్న ఆచరణలో మాత్రం కనిపించడం లేదన్న ఆరోపణ ప్రస్తుత ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ఇది ఈ సంవత్సరం మే నెలలో వచ్చినటువంటి ఒక వార్త సారాంశం. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న రోగులకు రాష్ట్ర ప్రభుత్వం నూతన పెన్షన్స్ మంజూరు చేయకపోవడంతో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఎంజీఎం సహా జిల్లా ఆసుపత్రిలో గల డయాలసిస్ కేంద్రాల్లో దాదాపు 959 మంది రోగులు ఉచితంగా డయాలసిస్ సేవలు పొందుతున్నారు. 2022 వరకు కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటూ దరఖాస్తు చేసుకున్న వారికి గత ప్రభుత్వం ఆసరా పెన్షన్స్ అందించింది. అయితే ఆ తర్వాత దరఖాస్తు చేసుకున్న 447 మంది నూతన రోగులకు పెన్షన్స్ మంజూరు చేయలేదు. నూతన ప్రభుత్వం పెన్షన్లు అందిస్తుందని బాధితులు ఆశగా ఎదురుచూస్తున్నారంటూ కూడా ఈ ఏడాది ఒక వార్తాపత్రికలు వచ్చినటువంటి ఈ రేవంత్ సర్కార్పై వచ్చినటువంటి ప్రధాన ఆరోపణతో కూడినటువంటి ఒక వార్త ఇది. డయాలసిస్ చేయించుకునే వారు అధికంగా వృద్ధులు, మధ్య వయస్కులే ఉంటున్నారు. 2 మూత్రపిండాలు పూర్తిగా పాడైపోయి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా కూడా కుంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ డయాలసిస్ కేంద్రాల్లో, ఆరోగ్య కేంద్రాల్లో ఇంజెక్షన్స్, మందులు అందిస్తున్నప్పటికీ అవి సక్రమంగా లభించడం లేదని, వాటి నాణ్యత కూడా సంతృప్తికరంగా లేదని బాధితులు వాపోతున్నారు. చాలామంది ఆరోగ్యశ్రీ పథకం ద్వారా డయాలసిస్ సేవలు పొందుతూ ప్రైవేటు వైద్యుల వద్ద మందులు వాడుతున్నారు. దీనివల్ల మందులు, ఇంజెక్షన్స్ కోసం నెలవారీ ఖర్చులు అధికమై ఏ పని చేయలేకపోవడంతో పాటు ఖర్చులకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు సైతం పడుతున్నారు. ప్రభుత్వ పింఛన్లు మంజూరు చేస్తే తమకు కొంత ఆర్థిక భారం తగ్గుతుందనేది బాధితులు చెబుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇది వరంగల్ జిల్లా వేదికగా ఈ ఏడాది మే నెలలో వచ్చినటువంటి వార్త. సో ఇప్పుడు ఇది ఆల్రెడీ జూన్, గడిచిన నెలకి ఈ నెలకి ఎంత నెల రోజుల వ్యవధిలో ప్రభుత్వం వెంటనే హుటాహుటిన చర్యలు తీసుకోవడం, సుమారుగా చాలామందిని ఇందులో చేర్చి గత ప్రభుత్వం కంటే ఇప్పుడు డయాలసిస్ పొందే వారి జాబితాను అంటే ఇందులో చేర్చడం, మరొక వైపు వారికి 2016 రూపాయలు పెన్షన్స్ కిడ్నీ వ్యాధిగ్రస్తులకి డయాలసిస్ చేయించుకోవడానికి కావచ్చు, వాళ్ళ ఇతరత్ర ఖర్చుల కోసం కావచ్చు, వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చే విధంగా రేవంత్ సర్కార్ ఒక అడుగు ముందుకు వేసిందని చెప్పుకోవాలి. సో ఒక అడుగు లేట్ అయినా పర్వాలేదు, అర్హులకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అన్యాయం జరగకూడదు. తమ ప్రభుత్వం అర్హులకి అన్ని పథకాల రూపంలో అర్హులకి న్యాయం జరిగే విధంగా తమ ప్రభుత్వం ముందుకు పోతుంది అనేటువంటి రేవంత్ సర్కార్ ఆ విధంగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఒక వార్త ఎప్పుడైనా చెడుగా వచ్చినా కూడా ఒక నెల వ్యవధిలో రేవంత్ సర్కార్ దానికి ఏదైతే హామీ ఇచ్చారో ఎన్నికలకు ముందు ఆ హామీలన్నీ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఇటు మంత్రివర్గంలో ఉన్నటువంటి సభ్యులు కావచ్చు, కాంగ్రెస్ కేడర్ కావచ్చు, వాళ్ళంతా కూడా ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. తమ ప్రభుత్వం యొక్క సచ్ఛీలత ఇదంటూ కూడా వాళ్ళెంతో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి చూద్దాం, మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇంకా ఏమేమి వస్తాయో. త్వరలో కూడా హెచ్ఐవి బాధితులు కూడా పెన్షన్స్ అంటున్నారు. సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 13,000 మంది హెచ్ఐవి గురైనటువంటి వారు అప్లై చేసుకున్నారు. వాళ్ళకు కూడా హెచ్ఐవి పెన్షన్స్ కూడా, హెచ్ఐవి బాధితులు కూడా పెన్షన్ ఇచ్చే అవకాశం లేకపోలేదనేది తెలంగాణ ప్రభుత్వం నుంచి, మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి వర్గీయుల నుంచి ప్రధానంగా మనకు తెలుస్తున్నటువంటి మాట. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.